కల్వ సుజాత గారు, కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్లు, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇక బ్రోకర్లు, ఈ అవినీతి అనేటువంటి రీతిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రచారం చేస్తారు. సో దళారీ వ్యవస్థ వస్తుంది అంటూ కూడా గతంలో వాళ్ళు కామెంట్ చేశారు. పోనీ మీరైనా నీతిగా నిజాయితీగా పనిచేస్తారా తెలంగాణ ప్రజలకు, లేకపోతే గత పాలకులు లేక మీరైనా దోసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు? 2014లో రాష్ట్ర అప్పు ఎంత, మేము ఇచ్చిన మిగులు బడ్జెట్ ఎంత, వాళ్ళకి 67,000 కోట్ల అప్పు ఇస్తే 17 కోట్ల మిగులు బడ్జెట్ ఇచ్చినాం. మేము దోసుకునింటే ఈరోజు నువ్వు చేసినావు చూడు, అంతకన్నా 65 సార్లు ఎక్కువ ఉన్నాను. అంటే మేము 65 సంవత్సరాలు మేము పరిపాలించినాం అంటే 11 సార్లు ఎక్కువ ఉంటుండే. నువ్వు చేసిన అప్పు కన్నా 11 సార్లు అదనంగా అప్పు ఉంటుండే, దోచుకునింటే. అభివృద్ధి చేయకపోయినంటే నువ్వు ఒక్క ప్రాజెక్టు కట్టి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకొని పోయినావు. మేము నాగార్జున సాగర్, నెట్టంపాడు, భీమా, శ్రీశైలం ఇట్లాంటి ప్రాజెక్టులు నిర్మాణం చేయకపోతుంటే తెలంగాణలో ఉన్న BHAL, HMT ఇట్లాంటివన్నీ, IITలు లేదు అని అంటే నిమ్స్లు ఇట్లాంటివన్నీ మేము కట్టకపోతుండే. ఇట్లాంటి అభివృద్ధులు చేయకపోతుంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకుంటుండే, అవుటర్ రింగ్ రోడ్ రాకుంటుండే, ఈరోజు హైటెక్ సిటీలు నిర్మాణం జరగకుంటుండే, ఇవన్నీ కాకుంటుండే నీలాగా మింగేస్తే. కానీ మేము జాగ్రత్తగా బడ్జెట్ని జాగ్రత్తగా వాడినాం. ఆ డబ్బుని సక్రమమైన దారిలో ఉపయోగించడం, వినియోగించడం ప్రజల కోసం. ఈరోజు కట్టిన ఇందిరమ్మ ఇండ్లు అయినా సరే, ఆనాడు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ అయినా సరే, ఆ రోజు ఫీజు రియంబర్స్మెంట్ అయినా సరే, 9 గంటల ఉచిత కరెంట్ అయినా సరే, ఇవన్నీ కాంగ్రెస్ తీసుకొచ్చిందే. మీలాగా దోపిడీ చేసింటే రాష్ట్రం ఎక్కడ పోతుండే? చరిత్ర ఉన్నన్ని రోజులు రాజశేఖర్ రెడ్డి హయాంలో కానీ, గతంలో స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం పరిస్థితి ఎట్లా ఉంటే, కాంగ్రెస్ ఎట్లా అభివృద్ధి చేసింది అనేది ఎవడో కోనికిస్గా గొట్టంగాడు మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. 142 కోట్ల మంది జనాభా గుండెలకు తెలుసు కాంగ్రెస్ ఏం చేసింది అనేది. మీదికి చెప్పుకోనంత మాత్రం సరిపోతుందా? ఈరోజు బీఆర్ఎస్ ఓడిపోయినాక అందరు స్వేచ్ఛ వాయులు పీల్చుకొని అమ్మయ్య అని ఎట్లా ఊపిరి పీల్చుకుంటున్నారో, దేశంలో కూడా మోడీ ఉన్నంత వరకు ప్రజలు భయపడతారు. ఆ స్వేచ్ఛని ఎప్పుడైతే వాళ్ళు ఓడిపోతారో ఆ రోజు దేశ ప్రజలు కూడా ఇదే విధంగా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటారు. ఈరోజు రాహుల్ గాంధీ కులగణన చేయమంటుండు, రాహుల్ గాంధీ ఉద్యోగాల నియామకం చేయమంటుండు, రాహుల్ గాంధీ రైతులకి MSP ఇయ్యమంటుండు. మేము ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టబోతున్నాం. రేపు పొద్దున మేము గతంలో బ్యాంకుల్ని జాతీయం చేసినాం, భూముల్ని పంచినాం పేదలకి. మేము ఇవన్నీ చేస్తేనే కదా దేశ నిర్మాణం జరిగింది. 170 సంస్థల్ని తీసుకొని వచ్చినాం. ఊరికే అయిందా? ఊరికే మా పేరు కాంగ్రెస్ అంటే స్కామ్ అని ఆ దొంగలు ఎవడో వాడు మాట్లాడుకుంటే వాళ్ళ డైలాగులు మీరు కాపీ పేస్ట్ చేసి మాట్లాడుకున్నారు. మీకు వాళ్ళకి తేడా వీళ్ళు 10-20 లక్షల కోట్ల అప్పు చేస్తే వాడు 120 లక్షల కోట్ల అప్పు చేశారు. మీకు వాళ్ళకి పెద్దగా తేడా ఉంది. వాళ్ళకి 28 రాష్ట్రాల చేతిలో ఉన్నాయి, మీకు ఒక్క రాష్ట్రం చేతిలో. సేమ్ టు సేమ్. మీకు వాళ్ళకి పెద్ద తేడా ఏంది? వాళ్ళు గుజరాత్లకు అప్పచెప్తున్నావు, నువ్వు రావులకు అప్పచెప్తున్నావు. ఇద్దరేంది చేస్తున్నది ఏంది? దొంగ పనులు కాకపోతే.